గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయాలనుకునే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చే సరికొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎలాంటి పరిమితి లేకుండా ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండేలా విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. సంక్షేమ శాఖలు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలని తేల్చి చెప్పారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే ప్రతి విద్యార్థి కలను సాకారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పావలా వడ్డీకే బ్యాంకు రుణాలిచ్చేలా కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామన్నారు. దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఫరూక్, సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ విద్యార్థులకు ఐఐటి, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ సంకల్పం కోసం అధికారులు కృషి చేయాలన్నారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకులాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని నిర్దేశించారు. నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను 2.65 కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. తల్లికి వందనం పథకం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు నిధులిస్తామని వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో సౌర విద్యుతుత్పత్తికి చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన 1700 కోట్లు కాలేజీలకు చెల్లించకపోవడంతో విద్యార్థులే 900 కోట్లు చెల్లించారని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇంకా యాజమాన్యాలకు సుమారు 800 కోట్ల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ కోసం చెల్లించాల్సి ఉందని వివరించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధాన లక్ష్యం నెరవేరితే ఆయా వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు దోహదపడుతుందని సీఎం తెలిపారు. ఇమాంలు, పాస్టర్లకు బకాయిలేమైనా ఉంటే వెంటనే విడుదల చేయాలని, అలాగే హజ్ యాత్రకు దరఖాస్తుల గడువును పెంచేందుకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. వక్ఫ్ ఆస్తుల స్థితిగతులు తెలుసుకునేందుకు మదింపు జరగాలన్నారు. ఆదరణ 3 కింద ఇచ్చే పనిముట్లు ఆధునికంగా ఆయా కులవృత్తులకు ఉపయోగకరంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. రజకులకు గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, సబ్సిడీ సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వెనుకబడిన వర్గాల ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. మత్స్యకార వర్గాలు సీవీడ్ లాంటి నూతన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. వెనుకబడిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం ఈ వర్గాలపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదన్నారు. కులవృత్తుల్లో ఆధునికీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా, అందరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా అధికార యంత్రాంగం చూడాలని, సంతృప్తి పరచాలని సీఎం సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పురోగతిలో ఉన్న నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 64 కులాల కార్పొరేషన్లలో అనుసరిస్తోన్న అత్యుత్తమ విధానాల్ని అధ్యయనం చేసేందుకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన 312 మంది విద్యార్థులు ఈ ఏడాది ట్రిపుల్-ఐటీకి ఎంపికవ్వగా వారిలో కొందరు విద్యార్థులు సమీక్షా సమావేశానికి ముందు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం చంద్రబాబు ఉన్నత విద్యలో మరింత రాణించాలని ఆకాంక్షించారు.